నాగేశ్వర యూట్యూబ్ ఛానల్ చూడండి. పనసకాయ బిర్యానీ చేస్తున్నాను. ఇది పనసకాయ ముక్కలు వేయించి పెట్టాను. ఇది గరం మసాలా ఆల్రెడీ వేసేసాను. ఇది ఇవ్వండి, వేగుతున్నాయి. పనసకాయ వేయించి పెట్టుకున్నాను. అన్నీ నా ఛానల్లో పెడుతున్నానండి, మహాలక్ష్మి కిచెన్ అని. అందులో కూడా చూడండి అండి, 2 ఛానల్లో పెడుతున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసాను. కారం పసుపు కూడా వేసేస్తున్నాను. చూడండి, నాయిస్ యూట్యూబ్ ఛానల్లో పనసకాయ బిర్యానీ చాలా బాగుంటుంది, మీరు చూడండి. ఉప్పు కారం పసుపు అలాగే పెరుగు కూడా వేసేసానండి. చాలా బాగుంటుందండి. వాటర్ పోసా, 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసా. ఇది పనసకాయ పలావ్ అండి, బిర్యానీ అయితే కాదు, పనసకాయ పలావ్. చూడండి, ముత్తినేని నాగేశ్వర యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. చూసారా, మరుగుతుంది. పనసకాయ పలావ్ అంటే ఇది డైరెక్ట్గా తాలింపులోనే రైస్ పోసేయటం ఉంది. పనసకాయ దమ్ బిర్యానీ వేరే, అది చేసి చూపిస్తాను ఒకసారి అండి. ఇదేంటంటే పనసకాయ పలావ్ అండి, రాజుల పలావ్ అంటారు తెలుసు కదండి, అట్లాగా పలావ్ అండి ఇది. అది చూడండి, మరుగుతుంది. బియ్యం కూడా వేసి చూపిస్తాం. నాగేశ్వర యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. చూడండి, రైస్ వేస్తున్నామండి. ఇండియా గేట్ బాస్మతి రైస్ వాడతామండి మేము, ఇంకే రైస్ వాడను. దావత్ కూడా ఒకసారి వాడితే నాకు నచ్చలేదండి. ఇది బాగుంటుందండి రైస్. ఒక అరగంట 30 గంట గంట నానబెట్టినా సరేనండి, ఈ రైస్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. రైస్ కూడా చక్కగా ఉంటుందండి, సన్నగా పొడిగ్గా సేమియాలాగా అనిపిస్తుంది. అందుకని నేను ఈ రైసే వాడతాను, నేను ఏది వాడనండి. చూడండి, రైస్ వేసేసాను. చూడండి, నాగేశ్వర యూట్యూబ్ ఛానల్లో పన్నీర్ పలావ్ చూడండి. పన్నీర్ కూడా వేసేస్తున్నానండి, వేయించి ఆయిల్లో వేయించి అన్నీ మ్యాగ్నేట్ చేసండి. ఈసారి నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఇంకోసారి అండి. మ్యాగ్నేట్ చేసండి వేసాను, అందుకని చూడండి. అచ్చు చికెన్ దమ్ బిర్యానీ లాగా ఉంటుందండి. పనసకాయ పలావ్ అండి, అచ్చు చికెన్ పలావ్ లాగానే ఉంటుందండి, మీరు చూడండి. చూసారా, నాగేశ్వర యూట్యూబ్ ఛానల్లో పనసకాయ బిర్యానీ చూడండి, అందరూ చూడండి, చాలా బాగుంటుందండి. మంచిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ముత్తినేని నాగేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ చూడండి, నాగేశ్వరరావుది యూట్యూబ్ ఛానల్ ఎంత బాగా కుక్ అవుతుందో. పనసకాయ పలావ్ నెయ్యి వేస్తున్నానండి కొంచెం. పై నెయ్యి వేసుకోవాలి, అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా చూసారా, పనసకాయ పలావ్ సూపర్ వచ్చిందండి. టేస్ట్ కూడా తీసేస్తుందండి, మామూలుగా పిచ్చెక్కిచ్చేస్తుంది. గోంగూర, పనసకాయ పలావాలోకి గోంగూర ప్లస్లు అండి, తీసేస్తుంది. చూడండి అండి, ఆంధ్ర ప్లస్లు అండి ఇదంతానండి. నా పనసకాయ బిర్యానీ చూసారా ఎంత బాగా కుక్ అయిందనండి. నా పనసకాయ బిర్యానీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. ఇందులో గోంగూర కాంబినేషన్ మామూలుగా ఉండదండి, తీసేస్తుందండి. చూసారండి, పనసకాయ పలావు గోంగూర, గుంటూరు గోంగూర ప్లస్లు అండి. అసలు ఆంధ్ర వాళ్ళం కదండి, ఆ మాత్రం ఉండాలండి. చూసారా, గుంటూరు గోంగూరతో పనసకాయ పలావు తీసేస్తుందండి. మీరు కూడా చేసుకోండి, ఎలా ఉన్నదో మాకు కూడా కామెంట్ చేయండి అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇంకా వీడియోలు మీకు వస్తాయండి.
థ్యాంక్ యూ అండి.